కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, 420 రోజులు ఒక్కొక్క హామీ కూడా సరిగా అమలు చేయడం లేదని, అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చి తన బీఆర్ఎస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 420 హామీలు ఇచ్చారని, అధికారంలో వచ్చి 420 రోజులు అవుతుందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీని పెడితే నేడు ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని, మహాత్మా గాంధీ అయిన వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఉదయం లేవగానే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా రైతు భరోసాపై అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 రోజులుగా అబద్ధాలు చెబుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వర్ధంతి సందర్భంగా ఇవాళ మెట్పల్లిలో మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్నే ఉండిపోయింది. ప్రజల బతుకులు ఇట్లే చెడిపోయినాయి. గాంధీ గారు ఎంత మహత్తరంగా స్వాతంత్రం కోసం పోరాడి నా భారతీయులందరూ మంచిగా బతకాలి అంటే దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, ఈ కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయాలి అని ఆ రోజే మహాత్ముడు మనందరికీ చెప్పిండు. కానీ దురదృష్టం కొద్దీ ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుంటూ వచ్చింది, మన భారత ప్రజలేమో చచ్చుకుంటూ బతికినామని. ఇప్పటి వరకు గత 75 సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అయితే ఈ దేశాన్ని ముంచుతూ ఉందో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ భ్రష్టు పట్టిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్గా 420 రోజులైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 420 రోజుల తర్వాత ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని ప్రభుత్వం ఇది. ఎంత అసమర్థత అంటే కనీసం 420 రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం సరైన పాలసీలు తయారు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. స్కాములు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఏ ఒక్క పని జరగట్లేదు. గత 4-5 రోజుల నుంచి గ్రామ సభలను పెట్టింది. మీరే ప్రత్యక్ష సాక్షులు వల్ల అందరూ ప్రత్యక్ష సాక్షులు. గ్రామ సభలలో గ్రామ లొల్లులు, ప్రజల మధ్యల విద్వేషాలు, ప్రజల మధ్యలో తన్నుకోవడాలు తప్ప ఈ గ్రామ సభల్లో ఇప్పటివరకు ఒరిగింది ఏమీ లేదు. 21వ తారీఖు నాడు అందరికీ అన్నీ ఇస్తామన్నారు. చూస్తే ఆఖరికి కొందరికి కొన్నే ఇచ్చినారు. మండలానికి ఒక గ్రామం, మీరు ఆ రోజు చెప్పినారా మండలానికి ఒక గ్రామంకి ఇస్తామని చెప్పేసి? మండలానికి ఒక గ్రామం పోనీ అదన్నా శాచ్యురేషన్ మోడ్లో చేసినారా అంటే ఆ గ్రామంలో కూడా అన్నీ ఇవ్వలేదు. మాకు 4 మండలాలు ఉన్నాయి, 4 చిన్న గ్రామాలు తీసుకున్నారు. పోనీ చిన్న గ్రామాలలో వీళ్ళు సమర్థంగా పనిచేస్తారంటే ఈ అసమర్థ ప్రభుత్వం ఆ చిన్న గ్రామాలలో కూడా ఏమీ సరిగ్గా ఇవ్వలేదు. అటు మహిళల్ని కోసపెడతా ఉన్నారు, ఉద్యోగస్తుల్ని వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు. 420 ముఖ్యమంత్రి గారు దయచేసి నిజాయితీగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు, మీరు ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు పెట్టినారో మీరు దయచేసి ప్రజలకు చెప్పాలి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగం